హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజెస్ కిచెన్. ఈరోజు మనం మెంతికూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మెంతికూర ఆకుల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఒక బాండీలో 2 స్పూన్లు నూనె వేసుకొని బాగా కాగిన తర్వాత ఆవాలు, మినప్పప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ రెండు బాగా వేగిన తర్వాత 10 ఎండుమిరపకాయలని వేసుకొని వేయించుకోవాలి. 2 స్పూన్లు ఇంగువ వేసి పొయ్యి మీద నుంచి దించి తిరగమాతను పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో బాగా కడిగి ఆరబెట్టుకున్న మెంతికూరను తీసుకొని బాగా మగ్గనివ్వాలి. మెంతికూర బాగా మగ్గిన తర్వాత కాస్త పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. మెంతికూరలో ఉన్న తేమంతా బయటికి పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. చివర్లో కాస్త చింతపండు వేసుకొని బాగా మగ్గించుకొని ఇంకా పొయ్యి మీద నుంచి దింపేయాలి. మిక్సీ జార్లో ముందుగా చల్లారిన తిరగమాత గింజలు, ఆ తర్వాత వేయించుకున్న మెంతికూర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో విడిగా తిరగమాత పెట్టుకోవటం పూర్తిగా ఆప్షనల్. అంతే అండి. రుచికరమైన మెంతికూర పచ్చడి రెడీ. పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.